హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. రోగాల పుట్టినిల్లు అంటే ఏది? మ్యాక్సిమం మన వాళ్ళు అందరికీ తెలిసి అనుకుంటా. రోగాల పుట్టినింట్లో మళ్ళీ రోగాలు చాలా అయిపోయినాయి. ఆ రోగాలు తలిగానికి అని చెప్పేసి వీళ్ళు విమానాలు ట్రైన్లు ఎక్కి మళ్ళీ ఎక్కడంటే అక్కడ మొత్తం భూమి మీద వాకుతున్నారు, పురుగులు వాకినట్ల. అందుకని నేనేమంటున్నా అంటే మళ్ళీ అక్కడ ఏదో కొత్త కరోనా వచ్చిందంట ఆల్రెడీ చైనాలో. అక్కడ ఆల్రెడీ లాక్డౌన్ ఏదో ఒకటి నడుస్తుంది. ఇంకా ఈ రోగాలు వచ్చిన వాళ్ళు మొత్తం రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏడంటే ఆడనే ఉమ్మియొచ్చు కూడా. ఇల్లు కూడా ఏం తక్కువటోళ్ళు కాదు. ఎందుకంటే అడ్డం వచ్చినది తింటారు. నీళ్ళల్లో పోయేది, గాలిలో పోయేది, బురదలో ఉన్నవి, లేకపోతే నడిచేవి, పాకేవి అన్నీ. ఒక కాళ్ళు, 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళ జంతువులు, కాళ్ళు లేని జంతువులు, 100 కాళ్ళు ఉన్న జంతువులు, కాళ్ళే లేని జంతువులు కూడా దీనికి చాలు చేసిర్రు. అడ్డం వచ్చిన రోగాల పుట్టిల్లులాగా మారిన చైనా ఇప్పుడు ఏం చేస్తారు? బొచ్చడి మంది సాగు బతుకుల్లో ఉన్నారంట. ఇప్పుడు ఈ దరిద్రం అంతా పోవాలంటే అడ్డం వచ్చిన తినడు బంద్ చేయాలి. అది బంద్ చేయరా నాయన అంటే ఎవరు వింటలేరు. ఏం చేస్తాం? ఇక వాళ్ళకి మనం ఏం చెప్పలేము. వాళ్ళ ఇష్టం, ఏమని తినుకొని ఏమైనా చావను. కానీ ఇప్పుడు ఆ రోగాలు అంటు పెట్టుకొని ఏం చేస్తారు? వీళ్ళు అంటు రోగాలన్నీ అంటించుకొచ్చి మనకు అంటిస్తారు ఇప్పుడు. అందుకని చెప్పేసి భారతదేశం గవర్నమెంట్ కొద్దిగా వీళ్ళ మీద దృష్టి పెట్టాలి. లేకపోతే మనకే నష్టం. ఒక్కరుగానే వచ్చిరా అందరికీ తలిగిచ్చిపోతారు. ఇంతకుముందే 2 సార్లు లాక్డౌన్ అయింది. 2 సంవత్సరాలు సతాయించారు. స్టార్ట్ అయింది ఆడు వల్లనే. ఏడు వల్ల? చైనా వల్ల. అడ్డం వచ్చే రోగాల పుట్టినిల్లు అంటేనే చైనా. అందుకని చెప్పేసి అదొక రోగాల ఐకాన్గా మారిపోయింది. ఆ చైనా నుంచి వచ్చుడు పోవుడు అన్నీ బంద్ చేసేయండి మోదీ గారు. దయచేసి దండం పెట్టి మరీ చెప్తున్నా మీకు. దయచేసి ఏమనుకోకండి. చైనా నుంచి ఎవరిని రానియకండి, చైనాకి ఎవరిని పోనీయకండి. ఆడు పోయి మళ్ళీ వచ్చినా మనకే తగిలిస్తాడు. అందుకని చెప్తున్నా. జై శ్రీరామ్.